యమయమాదం చెలరేగిదిగతాపం రోజుల్లో నేను యముడంత వాణ్ణి మోజుల్లో నీకు మొగుడంటి వాణ్ణి యమహో నియమయమాదం చెలరేగిదిగతా. హలో హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు వెంగిపల్ల. ఆల్రైట్ పండగ అయితే సూపర్ గా ఎంజాయ్ చేసాం. ఏదో నేను కూడా బాగానే చేసలే. అంతేనా? మీ ఇంట్లో కూడా నాకు కొంచెం ఫ్రీడమ్ ఉండదబ్బా. మా ఇంట్లో ఫ్రీడమ్ లేకపోతే రవి అంటే ఉంటది, అమ్మ నాన్న బాగా ఏమో తిండి పెట్టి చంపేస్తారండి ఇల్లు. మరి ఇంటల్లుడు ఉన్న తర్వాత ఫుడ్ పెట్టి చంపేయాలి కదండి. అంటే అది అతి ప్రేమ. అంటే ఇంటల్లుడు కూడా ఒక మనిషి, ఆడికి కూడా ఒక కడుపు ఉంటది, ఆడికి కూడా ఒక సైజ్ అనేది ఉంటది లోపట. అవును, దానికి మించి తినలేరు కదా ఎవడన్నా. అంటే అది ప్రేమ. మీరు తినగలిగినంత తినండి, కానీ వదిలేస్తే మీ నాన్న ఎట్లా చూస్తుండే, ఓ 10 మర్డర్లు చేసి వచ్చిన వాళ్ళ చూస్తుండు. మిగులుతుంది చాలు. ఏంటల్లుడు గారు బాగాలేదా అంటాడు. బాగుంది మామయ్య, చాలా బాగుంది మామయ్య. మా వాళ్ళు మీరు అపార్థం చేసుకుంటే ఎలా అండి? ఇలాంటి ప్రేమలు పండుగలకో ఎప్పుడుకో అప్పటికి తింటారు. రోజు తింటారా? అమ్మ బుద్ధులు ఏం రాలేదేంది? నేను ట్రై చేస్తానండి, నేర్చుకుంటాను. నేర్చుకుంటావా? కొంచెం పెళ్ళి 25-30 ఇయర్స్ అయిన కపుల్స్ ని పిలుద్దాం. అంటే వాళ్ళకి అల్లుళ్ళు ఉన్నారు, కనుక్కుందాం ఉన్నారో లేదో. సరే పిలిచేద్దామా? లెట్స్ కాల్ ది పార్టిసిపెంట్స్. की रुच पुलन बाबू बाबू एरा बाबू बाबू ओरा बाबू धमिड़ी थिमिड़ी तरुबुले से गरीबू వాట్ అన్ ఎంట్రీ అండ్ ముగ్గురికి వెల్కమ్ టు వెంకిపల్ల. ఎప్పుడు యంగ్ కపుల్స్ ని చూసి అబ్బా ఆడుకోవచ్చులే అని అనిపిస్తుంది, కానీ వాళ్ళు మీ ముగ్గురిని చూస్తే లైఫ్ లో ఏమైనా నేర్చుకోవచ్చులే అని అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. సో ముందుగా ఇంట్రొడక్షన్ తో స్టార్ట్ చేద్దాం. మీరు మీ ఆవిడ గురించి, మీ ఆవిడ మీ గురించి. మా ఆవిడ పేరు టి రాజేశ్వరి. మాకిద్దరు పిల్లలండి. మేమిద్దరం చాలా ఇప్పటి వరకు చాలా సంతోషంగా ఉన్నాం. సో అల్లుడు ఉన్నారు అయితే మీకు? ఒక అల్లుడు ఉన్నారు. సంక్రాంతికి ఉంటాయండి, అదే కదా. ఒక అమ్మాయి ఉంటే అల్లుడు పండగకి వచ్చారా ఇంటికి? పిలిచారా? ఇలానే నాకు మా మామయ్య అత్తయ్యలు పెట్టినట్టు పెట్టారా? ఎక్కువైపోయింది సార్ వాళ్ళకి, తిండి ఎక్కువైందా? అరగలేదు సార్, వాటికి మందులు కూడా మేమే ఇస్తున్నాం అరిగేదని. అయ్యో రామా, అది నాకు చేయలేదే. ఉందా? ఎలకల మంది ఉంది, అది నువ్వు పెడతావు ఏదో రోజు. నాకు ప్లానింగ్ ఉంది. చూసారా? దారుణం అండి. సరే, రాజేశ్వరి గారు ఏం చేస్తారు? ఇంకా ఇద్దరు సోషల్ వర్కర్. సోషల్ వర్కింగ్ అంటే ఎలాంటి అండి? స్వచ్ఛంద కార్యక్రమం. వెరీ నైస్. వాలంటీర్ వర్క్. సో ఎన్ని ఏళ్ళు అవుతుందండి పెళ్ళి? 25+. లవ్ మ్యారేజా? ఆ కాలంలో లవ్ మ్యారేజ్ సార్. మీరు ప్రపోజ్ చేస్తారా, మీ ఆయన ప్రపోజ్ చేస్తారా? మా భర్త గారు ప్రపోజ్ చేశారు. ఇంకా మీ లవ్ స్టోరీ ఇంకా బోల్డెన్ విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు మీరు మీ ఆయన గురించి చెప్పండి.
దీని పేరు ప్రభాకర్ సార్. వాడు నన్ను బాగా చూసుకుంటారు. తను కూడా సోషల్ వర్క్ బాగా చేస్తారు. బాగా డాన్స్ చేస్తారు, పాటలు పాడతారు. అది. డాన్స్ చేస్తారు, చూసాం, డాన్స్ చూసాం. ఆ ఫ్లోర్ ఒక స్టెప్ ఇట్లగానే చెప్పు ఈడికెళ్ళి ఆడిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఆల్రైట్, హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పండి సార్. లావణ్య అండి మా భార్య పేరు. అండ్ మాకు 2 పిల్లలండి. బాబు బీటెక్ సెకండ్ ఇయర్ అండి, అమ్మాయి ఇంటర్మీడియట్. 20 years అవుతుందండి మ్యారేజ్. 20 years అవుతుంది. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. ఎక్కడి నుంచి వచ్చారు? శంషాబాద్ అండి. శంషాబాద్, ఇక్కడే. వెరీ నైస్. ఏమండి మీరు? మా ఆయన పేరు సిద్ధులు, ఆర్టీసీ కండక్టర్. చాలా మొండి మోడు, నేను పింక్ పెండ్లాం. మొండి మొగుడా? ఓకే. ఎలా చూపెడతాడు మొండితనం? అసలు చెప్పలేమండి. చెప్పలేము. చూడడానికి చాలా సాఫ్ట్ గా ఉన్నారు. ఇద్దరు అలాగే ఉన్నారు. ఇద్దరు సాఫ్ట్ గా నిజంగా. ఇద్దరిట్లో ఎవరు మొండన్నా మేము ఒప్పుకోము. చాలా మొండి అండి, నేను చాలా పింక్ పెండ్లాం. అదే కరెక్ట్ జోడి. వెల్కమ్ అండి. హైడ్ అండి. నా భార్య పేరు సరళ. ఆ, తను చందమామ లాంటిది. నాకు 2 రత్నాలు ఇచ్చింది, సాత్విక్ పనిరాతేజ, శిశిర్ చంద్రతేజ. చాలా చూసుకుంటుంది, బాగా ఆహా, జాబ్ చేస్తుంది, హోమ్ మేకర్. ఓకే. మిమ్మల్ని చూస్తుంటే మహేష్ బాబు గారు ఇక్కడ నుంచి ఒక 20 years తర్వాత ఎలా ఉంటారో మీలా ఉంటారు అనిపిస్తుంది. థ్యాంక్ యూ. నిజంగా ఫేస్ లో ఉంది, ఆ ఆ హీరోయిన్ తేజస్సు గా కనబడుతుంది. కనిపిస్తుంది. పిల్ల ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? 15 కంప్లీట్ అయ్యి 16 వచ్చింది. 15 అయిపోయి 16 పడుచు పిల్ల. 16 years. మీరు చెప్పండి మీ ఆయన గురించి. మా వారి పేరు వెంకటేష్, మొబైల్ షాప్ ఉంది. నేను ఆఫీస్కి వెళ్తా. వెరీ నైస్. వెల్కమ్ అండి. ముగ్గురు కూడా ఆల్ ది వెరీ బెస్ట్. ఎంఎంపీపీ టైటిల్ ముగ్గురు గెలుచుకోవాలని కోరుకుంటున్నాం, కానీ అలా ముగ్గురులో ఎవరో కాదు ఒకరు కదా. గెలుచుకుంటారు. ఎవరో ఒకరు గెలుచుకుంటారు. ఆ, ఎవరో So, అదృష్టవంతులు చూద్దాం. లెట్స్ స్టార్ట్. ఇప్పుడైతే ఫస్ట్ రౌండ్ విచ్ ఇస్ కాల్డ్ మిస్టర్ పెళ్లి కూతురు. నమస్కారం అండి. నమస్కారం రవి గారు. మా ముగ్గురు అబ్బాయిలు రెడీగా ఉన్నారు. ముగ్గురు అమ్మాయిలు కూడా ఎవరు రెడీ? ముగ్గురికి ఇప్పుడే ఈడొచ్చింది, పెళ్లిడొచ్చింది. అదే చూస్తే చాలా యవ్వనం, అంటే 16-17 సంవత్సరాలు అనుకుంటా. వాడు 15 మొన్ననే 10th రాశాడు. అచ్చా, పెళ్లి చేసేద్దామని ఫిక్స్ అయ్యారు. ఇంత చిన్న వయసులో ఎందుకండి? అంటే ఫాస్ట్ జనరేషన్ కదా. రేపు పొద్దున వీడు ప్రేమలో Fast గా పడి పుట్టుకనేసి. లేచిపోయి మళ్ళీ తిరిగి వచ్చి ఎందుకు అవన్నీ అని. అవునవునవును. వీడికి 15, 16, 10. మరి ఇంత బాల్య వివాహం అయితే బయట చెప్పుకోకూడదు అంటే నా రవి గారు. బాధ్యత అండి. నేను వీళ్ళకి చేపించేసి నేను ఎక్కడో వెళ్ళి పూజలు పురస్కారాలు చేసుకుంటే అయిపోద్ది కదా అని. అదే నేను కూడా సేమ్ అండి. మా వాళ్ళు కూడా ఏదో 16-15 అలా ఉన్నారు. వీళ్ళ అవునా? ముగ్గురికి పెళ్లి చేసేసి ఆహా. రామ కృష్ణ కృష్ణ అనకుండా నేను కూడా ఎవరినో ఒకరిని చూసి పెళ్లి చేసుకుందాం. చూసుకోండి తప్పకుండా చూసుకోండి. అంటే మళ్ళా వాళ్ళతో ముగ్గురు పిల్లలా? ప్లానింగ్ అండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో ముగ్గురు కావాలి కదా. వెరీ గుడ్, బాగుందండి. ఫస్ట్ మావాడు లేట్ చేయకుండా పెళ్లి చేస్తే తాంబూలాలు పుచ్చుకో. అమ్మాయి ఏ అమ్మాయి చూడవే. పేరేంటబ్బా? ప్రభావతి. ప్రభావతి. వంటలు వచ్చా? వచ్చండి, ఫైటింగ్ వచ్చా? భర్తతో ఫైటింగ్ బాగా వచ్చింది. మా గారు నేర్పించు. అంటే నేను మా వారు ఏదో కూడా పాట కొంచెం పాడండి. నేర్చుకుంది. చిలుకా క్షేమమా, టుయ్యు, టుయ్యు. కులుకా కుశలమా. మాకు స్పీడ్ పాట కావాలండి. వాడు ఇప్పుడే ఎవరికి వచ్చాడు, యూత్ Fast ఫాస్ట్ generation. బీట్. Okay. కొంచెం ఫాస్ట్ బీట్ ఉన్న పాట కావాలంటే పాడండి. నన్ను కొట్టకురో తిట్టకురో బావ సుబ్బులు బావ, నీ మీద మోజు తగ్గదురో బావ సుబ్బులు బావ. ప్రేమని గీమని పిల్లో మరదలు పిల్ల, నా పరువు కాస్త తీయకే పిల్లో మరదలు పిల్ల. ఇక్కడ ఓకే కదండి, ఆ? ఫిక్స్ కదా. వీడికి ఓకే, నాకు ఓకే కావాలంటే కొన్ని లక్షణాలు ఉన్నాయి. అవి లాస్ట్ లో అది చూస్తారా? లాస్ట్ లో అడుగుతా. ఇప్పుడైతే వీడు రెండోడు. మరి రెండో అమ్మాయి. వీడి పేరు 17, వీడి వయసు కూడా 17. పేరే 17. 10 అంటే నంబర్లతో పాటు పిలుచుకుంటామండి. ఒరే 16, ఒరే 17, ఒరే 10. ఓ బాగుందండి. 17. రే ఆ అమ్మాయిరా. బాగుంది డాడీ. బాగుందా? అద్దాలు ఎందుకున్నాయి డాడీ? కళ్ళు కనిపించాయంటే ఉండని కొంచెం- కట్నం లాగచ్చు. అలా అంటారా? ఆ. వంట వచ్చా అండి? వంట వచ్చానే? వచ్చండి. వచ్చు. నాన్ వెజా వెజిటేరియనా? నాన్ వెజ్ నాన్ వెజ్ అండ్ వెజ్. రెండు. నాన్ వెజ్ చాలా ఇష్టం కదా ఆ డాడీ. ముఖం చికెన్ చూస్తే ఫ్రై ఇట్లా తెలుస్తలేదు, పచ్చి వస్తుందేమో. మాంసం తినే అమ్మాయిలా ఉంది. నాకు చికెన్ ఫ్రై అంటే ఇష్టం కదా డాడీ, మరి చేసి చికెన్ ఫ్రై పెడతారా అంటే ఇష్టం. అడగండి. అంటే తినేటప్పుడు అమ్మాయిలకి కొంచెం పద్ధతి అనేది ఉండాలి. ఆ. చూద్దాం ఎలా తింటా. అమ్మా అని ఎదురుగా ప్లేట్ ఉంది, ప్లేట్ లో 2 చికెన్ ముక్కలు ఉన్నాయి. ఎట్లా తింటావు చూపి అమ్మా. అమ్మో, అబ్బో ఇదేం డాడీ కుంభకర్ణులాగా? కుంభకర్ణుడా? ఆయన మంచిగా తింటాడేమో. అడవిలో ఉంటారు చూడు, అలాగే ఉంది. అట్లా తింటుంది. పాటలైనా వచ్చా? అది కూడా రాదా అడగండి డాడీ. పాటలా ఆ. పాడతావా? పాడతానండి. పాడవే. ఒక పాట పాడండి. నేను సస్తామండి. మీ కర్మ. ఇప్పటికింకా నా వయసు నిండా 16, చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాలే. అంతేనా అమ్మ పాట? అంతే. ఎంత బాగుంది. శాస్త్రీయంలో ఆ గ్రిప్ ఉన్నది చూసారా, ఆ సాహిత్యంలో ఆ పట్టు ఉన్నది చూసారా. నా బతుకు. వీడండి హా.
మా ముచ్చటగా 10 మా మూడో అమ్మాయి. మా 10 ఆ, అమ్మాయి తెలివితేటలు తెలుసుకుందాం. అమ్మ వయసు వచ్చే ఎక్కువ అవుతుంటే ఏది తగ్గిపోతుంటది మనిషిలో? జ్ఞానం పెరుగుతుంది, ఏందది? జ్ఞానం పెరుగుతుంది, జ్ఞానం తగ్గిపోతుంది. యవ్వనం తగ్గిపోతుంది అని అంటావా? మా వాడు యవ్వనంగా ఉన్నాడు కదా, 10 సంవత్సరాలే. సరిపోతాడా నాకు? చూసారా మీ అమ్మ ఏం మాట్లాడుతుంది? సరిపోతాడా నాకు అంట. ఆ, కరెక్టే కదండి. అంటే ఏమిచ్చి పంపించాలా? వంటలు ఏమైనా వస్తుందా లేదా అడగండి. వంటలు వస్తాయండి, చైనీస్, జపనీస్, రష్యన్ ఇండియన్, సౌత్ ఇండియన్ తప్ప అన్ని వస్తాయి. ఇండియాలో బతుక్కుంటూ చైనీస్ జాపనీస్ అంటారు ఏంటండి? అవి వస్తాయి నాకు. ఇక్కడ ఇండియాస్ కూడా చేస్తాను నేను. ఓకే, ఆ శాస్త్రీయ సంగీతం వదిలేయండి. ఆ, ఒక పాట అంటే వదలవే. భలే భలే మగాడి ఓయ్ బంగారు నా స్వామి ఓయ్, నీ మగ సిరి గులామున్న నీ అలా నీ దాననోయ్. అంతేనా? పాటలే అబ్బా, పాడతావా? నిజంగా బాగా పాడిందండి. అంటే ఆ పాట కొంచెం కొంచెం సెన్షియస్ గా ఉంటది, కానీ ఆ అమ్మాయి ఆ పద్ధతిలో పాడేది. భలే భలే మగ అది నాకు నచ్చింది. మీ అమ్మ వీడియో ఆ బాగా సిగ్గు. నచ్చింది. వీళ్ళు ముగ్గురు ఒప్పుకున్నారు, నేను ఒప్పుకోవాలంటే నృత్యం చేయాలి. దా. భలే భలే మగాడి ఓయ్ బంగారు నా స్వామి ఓయ్. I wanna fly with you up the sky and dance all the night. తల్లి ఎలా ఉందో బిడ్డలు కూడా అలానే ఉన్నారు. సేమ్ అదే ఊపు, అదే అదే బ్లడ్ రిలేషన్ కనిపించింది. అందరూ ఒకటే స్టెప్, అదే ఒకటే స్టెప్. అంతే. వేవ్స్ బాగా చేస్తా. నేను కూడా బాగా మెచ్చుకున్నానండి మీ అమ్మాయిని. వెరీ గుడ్. ఏరా పెళ్లి చేసుకుందామా? లేవండి మరి. చేయండి, తాళి కట్టే సమయం ఆసన్నం అయ్యేది. అరే కంగ్రాచులేషన్స్. భార్యల్ని చక్కగా చూసుకోండి. మా ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి వచ్చారు. మీరు కష్టపెట్టకుండా ఇష్టంతో చూసుకోండి. అత్త మావయ్యని అర్థం చేసుకుని మీ భార్యకి ఎలా కావాలనో అలా నడుచుకుంటూ వెళ్ళండి. ఓకేనా? ఇల్లరికం ఇచ్చేసారు, తీసుకెళ్ళండి. వద్దండి, మీరు తీసుకెళ్ళండి. ఏ, ఓ. వాళ్ళు మా ఇంటికి వస్తే నేనేమైపోవాలి? అమ్మో, మీరు ఇట్లనే కంటా ఉంటారు. మన భారతదేశం పాపులేషన్ పెరుగుతా ఉంది. వద్దండి. లేదు, మీరు తీసుకెళ్ళండి. ఫస్ట్ రౌండ్ మిస్టర్ పెళ్లి కూతురు అయిపోయింది. ఈ రౌండ్ లో మీరు స్కోర్ చేశారు 300 పాయింట్స్. వెరీ గుడ్, సూపర్ స్టార్ట్. ఇప్పుడు కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. Yes. ఈ రౌండ్ పేరే ఎందుకంటే ప్రేమంట. ఎందుకంటే ప్రేమంటాలో ఏమైందంటే మీ వైఫ్ మీ బొమ్మ హస్బెండ్ యొక్క బొమ్మ దించుతుంది. ఓకే, ఎలా ఉన్నారో ఎలా పోజ్ పెడతారో ఆ బొమ్మ దించితే 300 పాయింట్లు, బాగా దించితే ఓకే అనిపిస్తే 200, అబ్బే అంటే 100 పాయింట్లు వస్తాయి. సో జాగ్రత్తగా మీ ఆయన పక్కన ఎలా ఉన్నాడో, ఏ పోజ్ ఉన్నాడో అదే పోజ్ దించండి. టైం లిమిట్ లో కంప్లీట్ చేయాలి. టైం సరిపోలేదండి అని మాత్రం చెప్పకూడదు. పోజ్ ఇచ్చేయండి హస్బెండ్స్. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎంత తలకాయ ఏమంటే మనసేసింది దిల్. దిల్లు కాదు అది, అది షాప్ టమాటా. ఓపెనింగ్ చేస్తే గుమ్మడికాయ కొడతారు చూడు. ఏం కాయ? ఆనకాయ అంటారా? గుమ్మడికాయ. గుమ్మడికాయ ఫేస్, గుమ్మడికాయ ఫేస్ అంటే గుమ్మడికాయ ఫేస్ అంటే పైన చుట్టపడుతుందా? ఏవండి ఇప్పుడు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎట్లా పెట్టారు, అట్లానే ఉండాలి. అది ఆ మూతి ఇట్లా ఉబ్బాలి. ఇంకా బోల్డ్ అంత టైం ఉంది, ఇంకా బోల్డ్ అంత టైం ఉంది. రిలాక్స్. నో హస్బెండ్, నో టాకింగ్. ఏంది అయిపోయింది? పక్కన ఏమైనా రాయండి. రాశారు. ఇంకేమైనా ప్రేమతో ఇంకా చాలా టైం ఉంది. ప్రేమతో మీ ఆయన రాయండి పైన ఒక 10 లైన్లు రాయండి. ఆయన మీద చూసుకోండి. ఆ చున్నీ ఉంది, ఆ చున్నీ ఏది? చున్నీ, షూస్, ఉంగరాలు, వాచ్ చూడండి, ఉంగరాలు చూడండి. హెయిర్ స్టైల్ కొంచెం పొట్టు ఉంది, పొట్టు చూడండి. అలాగే పక్కన ఏదైనా ఇంకా రాయండి స్వీట్ హస్బెండ్ గురించి. రైట్, థర్డ్ బొమ్మ అయితే చాలా బాగుంది. ఎగ్జాక్ట్లీ అంతే, చాలా బాధిస్తున్నారు.
10. One, time up. Up and away. ఇప్పుడు నాకు ఒక పాట గుర్తొస్తుందిరా. ఏం పాట? Who are you? Dun, dun, dun. Who are you? Dun, dun, dun. ఆయనైతే కాదు కానీ జర ఆంటీకి ఎదిలితే పూచో హూ ఆర్ యు. ఓ కన్నేది పెదమ్మా. ఒకటే కన్ను ఉందాడా? కన్ను కొట్టాను, కన్ను కొడితే కన్ను పోతుందా? అక్కడ ఉండాలి కదా, కన్ను మూసని ఉండాలి కదా. కనపడలేదు అక్కడ. దేవుడి సృష్టిని కూడా నువ్వు మార్చేయగలుగుతున్నావు తెలుసా ఇక్కడ. ఈ పోజ్ ఉంది అక్కడ కదా. యాక్చువల్లీ పోజ్ షోల్డర్ దగ్గర ఉండాలి, ఉండాలి, ఆ. అది వచ్చి కింద పొట్ట నాడి కింద ఉంది. ఒకవైపే చూడన్నట్టు చూస్తాం. ఒకవైపే చూడండి, ఇంకోవైపు చూడకూడదా? కానీ మాకు పర్మిషన్ ఉంది, మేము రౌండ్ చూస్తాం. ఓకే, కుర్తా బాగుంది, కుర్తా కరెక్ట్ అనిపించింది. కింద కాళ్ళు ఎస్, షూస్ కూడా బాగున్నాయి. నువ్వు అంటే ఇష్టం, ప్రేమ ఎక్కువైనా ప్రేమ ఇష్టం. ఎక్కువైనా ఎంత ఇష్టం. ప్రేమ ఎంత ఎక్కువైనా ఇష్టం. అది అది అనుకున్నా. మళ్ళీ లాస్ట్ గా ఐ లవ్ యూ బంగారం. కన్ను తప్ప అన్ని బాగున్నాయి. అబ్బో కన్ను కూడా వచ్చేస్తే కళ్ళు ఆ పక్కకు వచ్చింది. చూద్దాం. ఇటు వచ్చేసేయండి మీ ఇద్దరు. నీకు భయం అవుతుందా లాస్ట్? ఇప్పుడు భయమే అవ్వట్లా, ఎందుకంటే ఇక్కడ మనిషే లేడు కదా. అంటే ఇట్లా ఇట్లా ఏలియన్స్ ని చూస్తే నీకు భయం కాదా? ఏలియన్స్ కాదు, వాళ్ళు దేవదూతలు రా. ఏంజిల్స్ అంటే దేవదూతలు. ఏంజిల్సా? ఇలాంటి రెక్కలు ఉండేది వాళ్ళకి. అవి రెక్కలు కాదే, చెయ్యి కిందికి ఇట్లా పోయి ఆడ పట్టుకున్నాయి. అవునా? అది కూడా అర్థం కాదు. ఇగో ఏళ్ళు కనబడతలేవా? 5 ఫింగర్స్. ఓహో, నేను అలా ఆలోచించలేదు. ఆయన ఇట్లా పట్టుకుని కదా, వాళ్ళ ఆవిడ క్రియేషన్ ఏంటంటే ఇట్లా డింగ్ అని ఇడికెళ్ళాను. ఓహో, నువ్వు అర్థం చేసుకున్నా, చాలా గ్రేట్. అంటే ఆ మూతి చూసి నాకు అర్థమైందా అంకులే అని. ఏం పెట్టరు పిండి లోపట? తింటా ఉంటాడు కదా ఎప్పుడు. తింటా ఉంటాడా? పాన్ పరాగ్ పెట్టరు రైతులు. ఏం లేదండి, చాక్లెట్లు, చాక్లెట్లు అవి బిస్కెట్లు ఏదన్నా ఒకటి తింటా పురుగుల్లాగా ఉంటారు కదా చాక్లెట్లు. ఇవాళ రేపు ఇక్కడ 3 ఇక్కడ 3 6 ఇంటికలు ఉన్నాయా? 6 ఉన్నాయిలే, 6 ఉన్నాయి, ఎక్కువ లేవు. ఓకే, ఇదండి మీ ఇద్దరు. ఈ బొమ్మ సైంటిస్ట్లకు ఇస్తే రీసెర్చ్ చేస్తారా మనిషి ఇట్లా కూడా ఉంటారా అని. సార్ మీరు చేతులు ముందుకు పెట్టండి, మీకు చేతులు కనబడుతున్నాయా? ఇది 3D ఎక్స్రే ఇమేజ్. ఇది ఆయన లోపల బొక్కిరిగింది అనుకో, డైరెక్ట్ చూపెట్టచ్చు. అక్కడ నిలబడి చెయ్యాలి కదా. మీ ఆయన తలకాయ గుమ్మడికాయ అర్థం కాదు. అలాగే ఉంది కదా. సొట్టెందుకు పడ్డది పైన? గట్టిగా అలాగే ఉంది కదా. అట్లా ఉందా? ఇంత రౌండ్ ఫేస్, మంచి ఫేస్ అండి. మీరేనా ఇది? సగం నేను, సగం డ్రీమ్. మీకెక్కడ మీలా కనిపిస్తున్నారు చెప్పండి? డ్రెస్సా మ్యాచ్ అయిందా? ఫేస్ లో కూడా కొద్ది ఉంది. మీసాలు వచ్చాయి, మూతుంది, చెవులు ఉన్నాయి, కానీ మీలాగానే లేరు. అదొకటే ప్రాబ్లం. ఓకే రైట్. ఇప్పుడు స్కోర్స్ ఫస్ట్ అన్ని బాగున్నాయండి, రాసింది కూడా చాలా బాగుంది. కానీ ఒక్కటే కన్ను, ఒక్కటే కన్నీలా పెట్టి కన్ను కొట్టారు అక్కడ. మిస్టేక్ కానీ అక్కడ పోజ్ మేము కూడా చూసాం కాబట్టి ఇట్లుండే, కానీ ఆ పోజ్ అక్కడ లేదు. కానీ రాసింది బానే ఉంది, బాగుంది. అందుకే 200 పాయింట్స్. అండ్ సెకండ్ కపుల్ మ్యాటర్ మీరు చెప్పడం బాగా చెప్పారు, కానీ అక్కడ కనిపించలేదు. అది రాసింటే బాగుండేది. అండ్ చేతులు అంటే ఈ బొమ్మ కూడా ఏంటంటే సింపుల్ గా వేసేసారు. బొమ్మ కష్టపడి దించినందుకు 100 పాయింట్స్. మై డ్రీమ్ హస్బెండ్, మై స్వీట్ హస్బెండ్ నార్మల్ రాశారు. ఇంకా కొంచెం ప్రేమగా ఏమైనా రాస్తుందంటే తలకాయకి సొట్ట పెట్టారు, ఎక్స్రే బట్టలు వేసారు. ఎక్కడో మీ ఆయన లాగా లేరు కాబట్టి కష్టపడి దించిన దానికి 100 పాయింట్స్. రౌండ్ లో 100 బోనస్ పాయింట్స్ ఇచ్చేస్తాం కాబట్టి బోనస్ పాయింట్స్ గెలుచుకోవచ్చు. కాదు, ఓన్లీ 1 కపుల్ కే. ఒకే కపుల్ 100 పాయింట్లు గెలుచుకుంటారు ఎవరైతే అద్భుతంగా డాన్స్ చేస్తారో. ఆ 100 పాయింట్లు థర్డ్ రౌండ్ తర్వాత రివీల్ అవుతాయి. ఓకే, డాన్స్ చేయడానికి రెడీయా? రెడీ, మ్యూజిక్. రంగోలి రంగోలి రంగోలే, సింగారి గుగ్గల్లో పొంగాలే. రంగోలి రంగోలి రంగోలే, సింగారి గుగ్గల్లో పొంగాలే. పట్టుచిరే కట్టాలే, పట్టుచిరే కట్టాలే, సిగుచుకే పెట్టాలే, సిగుచుకే పెట్టాలే, గట్టి మేళం కట్టాలే, తాళి బొట్టే కట్టాలే, ఏ పందిట్లో పిల్లని చేయబడాలే. పులి 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 రారా పులే, బలి బలి అందాలని నీకే బలే. ఏ కలి 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 మేరీ మసక్కలే, విలా విలా మనాలిలే కల్లో మల్లే.
సో 2 రౌండ్స్ అయిపోయాయి. 2 రౌండ్స్ తర్వాత వీళ్ళ ఫైనల్ స్కోర్ Scores చూద్దాం. ఇలా ఉన్నాయి చూద్దాం. ఫస్ట్ టీమ్ లీడింగ్ లో ఉన్నారు విత్ 500 పాయింట్స్. సెకండ్ టీమ్ అండ్ థర్డ్ టీమ్ 400 పాయింట్స్ తో ఉన్నారు. అండ్ డాన్స్ అద్భుతంగా చేశారు. ఆ 100 పాయింట్స్ ఎవరికి వస్తాయి ఈ రౌండ్ తర్వాత తెలుసుకుందాం. ఇప్పుడైతే అసలైన రౌండ్ విచ్ ఇస్ కాల్డ్ కళ్ళు కళ్ళు ప్లస్. కళ్ళు కళ్ళు ప్లస్. సో ఇప్పుడు Start చేద్దాం. మీ ఇద్దరి మధ్య Let's go. అండర్స్టాండింగ్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ వచ్చేయండి కపుల్ వచ్చేయండి. వచ్చేసారు. సో 25 ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి. ఆ కాలంలోనే ప్రేమించి పెళ్లి చేసుకున్నారంటే ఆ, నిజంగా నేను ఊహించలేదు మీద లవ్ మ్యారేజ్ అంటే. ఎలా అండి మీరు ఈ 25 ఇయర్స్ అయింది పెళ్ళి ఇన్నేళ్ళు అయినా ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఆ ముఖంలో అసలు ఏ ఆ మాత్రం కూడా స్మైల్ అసలు తగ్గలేదు. ఆ కళ తగ్గలేదండి. మేము ఎప్పుడు హ్యాపీగానే ఉంటాం సార్, మాకెవరు లేరు. మా పేరెంట్స్ కూడా మమ్మల్ని ఎప్పుడు వదిలేశారు మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నామని. మాకు బయట వాళ్ళు ఇద్దరం ఒకటే మాట మీద ఉంటామండి. ఇప్పటి వరకు అండర్స్టాండ్ ఒకటే అన్నమాట. ఎంతమంది తగులు పెట్టి మమ్మల్ని విడదీయాలని చూస్తే కూడా మేము అస్సలు విడిపోలేదు సార్, కలిసిమెలిసి ఉన్నాము. ఈ రోజు వరకు కూడా మా పిల్లలు కూడా డిగ్రీ చదువుతున్నారు, పాప మ్యారేజ్ అయిపోయింది. అయినా కానీ ఈ రోజు వరకు వాళ్ళకంటే మేమే యంగుగా ఉంటాము, వాళ్ళకంటే మేమే ఎంతో ప్రేమగా ఉంటాము. ఒకరినొకరు అర్థం చేసుకొని ఏ సమస్య వచ్చినా కూర్చుని పరిష్కారం చేసుకుంటాం సార్. సో పెళ్లి 25 ఇయర్స్ అయింది కదా, ఇప్పుడు పేరెంట్స్ సపోర్ట్ ఉందా లేకపోతే ఇప్పటికి కూడా దూరంగా ఎప్పుడు అసలు ఫస్ట్ నుంచి మేము కట్టుబట్టలతో బయటకు వచ్చామండి. ఈ రోజు మేము 10 మందికి పెట్టే స్థాయిలో ఇప్పటికి కూడా మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళాము, వాళ్ళు మా దగ్గర రారండి. మా పిల్లల్ని కూడా పట్టించుకోరండి. మాకు ప్రజలే చుట్టాలి సార్, మీలాంటి వాళ్ళే మాకు బంధువులు. కానీ ఎప్పుడు అనిపించలేదా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి ఉంటే బాగుంటుంది, అనుకున్నామండి, చాలా సార్లు వెళ్ళి బతిమలాడామండి. అయినా వాళ్ళు క్యాస్ట్ ఫీలింగ్ వల్ల, మేము బ్రాహ్మిన్స్ తను రజిక అండి, వాళ్ళు ఒప్పుకోనంటే ఒప్పుకున్నారు. వాళ్ళంతా బాగా ఆస్తిపరులండి, మమ్మల్ని దగ్గరికి రానివ్వలేదు. మీరు కలవాలనుకున్నా వాళ్ళు మిమ్మల్ని కలుపుకోలేదు. అంటే కుటుంబ మర్యాదలు పరుగు ఉంటాయి కదండి, కొన్ని ఉంటాయి కదా. అదృష్టం అండి మిమ్మల్ని కలుపుకోలేదంటే. అయినా మేమెంతో అదృష్టం అండి, మా వారు నన్ను ఎంతో ప్రేమగా చూస్తారు. నాకు ఒక దేవుడు అయినా ఎంత తిట్టినా నేనే తిడతానండి, నేనే కూడా కొట్టను కూడా పడతాను. ఒక్కొక్కసారి చాలా సీరియస్ అయినా కానీ నన్ను ఎంతో ప్రేమగా చూస్తారు, క్షమిస్తారు ప్రతి విషయంలో. పెళ్ళై 25 ఇయర్స్ అయింది కదా, ఈ 25 ఇయర్స్ లో అంటే స్టార్టింగ్ లో తనలో నచ్చనివి మీకు చాలా ఉండే ఉంటాయి. సో మారిందా లేకపోతే ఇప్పటికీ కొన్ని లక్షణాలు ఏమైనా ఉన్నాయా నచ్చనివి? నచ్చింది ఏం లేదండి, మేము చేసేదే సేవ. కానీ మేమిద్దరం వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎవరైనా వస్తే మేమిద్దరం ముందు మేమిద్దరం కౌన్సిలింగ్ చేసుకుంటాం. మేమిద్దరం కౌన్సిలింగ్ చేసుకుని మా మీద ముందు అట్రాక్షన్ మేము పెట్టుకుని తర్వాత వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తాం. ఇప్పుడు ఫ్యామిలీస్ లో చాలా మంది తగ్గులాడి చిన్న పిల్లలే డైవర్స్ వస్తున్నారండి. మేము కౌన్సిలింగ్ చేస్తామండి, పోలీస్ స్టేషన్స్ కి వెళ్ళి వాళ్ళకి అంత న్యాయం చేస్తాము. మేము ఒక సజెషన్ ఇస్తున్నామండి, లవ్ మ్యారేజ్ అని కాదు, ప్రేమించి పెళ్లి చేసుకోవడమే కాదు, రెండింటిలో కలిసి ఉండాలి. భార్యాభర్తలు కరెక్ట్ గా ఉంటే ఎవరిని మనం విడదీ. డబ్బు ముఖ్యం కాదండి, మనసుతో ఉంటే గంజైనా తాగి బతకచ్చండి. వెరీ నైస్ అండి, ఒక బెలూన్ బర్స్ట్ చేయండి. ఇందాక మీరు సేవ అని చెప్పారు కదా, బేసికలీ మనకి ఏం చెప్తారంటే సేవ అనేది అమ్మ నాన్నలకు సేవ చేస్తే ఆ సేవ అనే పదానికి సార్థకం వస్తుంది అని అంటారు. అవునండి. అమ్మ నాన్న మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారని ఆ కాలంలో దూరం చేశారు, మీరు దూరం అయ్యారు. అవునండి. వాళ్ళ దగ్గర తీసుకోలేదు, మీరు దగ్గర అవ్వడానికి ప్రయత్నించారా? ఎన్నోసార్లు వెళ్ళి బతిలాడు కానీ సార్ వాళ్ళు వినలేదండి. ఎప్పటి నుంచి క్యాష్ ప్రాబ్లం. అసలు పిల్లలు మ్యారేజ్ దగ్గర నుంచి మమ్మల్ని ఇంట్లోకి రానిలేదండి. ఈ రోజు వరకు వాళ్ళు చచ్చిపోయినా మమ్మల్ని పిలవలేదు, పెళ్ళిళ్ళకి పిలవలేదు సార్. మా పిల్లలేనండి, మా పిల్లలే మమ్మల్ని ఇప్పటి వరకు చూసుకుంటుంది. మమ్మల్ని తల్లిదండ్రుల కన్నా వాళ్ళే మాకు పెద్దలు. ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి మా అనుభవాలు ఏంటో వాళ్ళకి తెలుసు, మేము కష్టపడిన కష్టం ఏంటో వాళ్ళకి తెలుసు. సార్ ఇప్పుడు అది తప్పండి, వాళ్ళు ఎక్కడున్నా మీ గురించి ఆలోచిస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే అటు వాళ్ళు సపోర్ట్ లేదు, సపోర్ట్ లేదు. కష్టపడి స్వయం కృషితో మేము పైకి వచ్చాం సార్. ఈ రోజు 10 మందికి పెడుతున్నాం సార్ మేము. బెలూన్ బెస్ట్. అప్పుడప్పుడు గుర్తొస్తే బాధ అవుతుందండి, లేకపోతే మీరు కంప్లీట్ సార్ నైట్ మేమిద్దరమే పిల్లలు నిద్రపోయిన తర్వాత మేము చాలా బాధపడతాం. రోజు ఇట్లా కలిస్తే బాగుంటుంది, వాళ్ళు కలిస్తే ఇప్పటికైనా కలిస్తే బాగుంటుంది. మనవాడిని మా పిల్లలు ఇద్దరు మంచి చదువు చదువుతున్నారండి, వాళ్ళిద్దరిని చూసుకుని మేము ఇంకా మా తల్లిదండ్రులు ఇంకా కలవాలని అనుకుంటున్నాం ఇప్పటికి. మీ బాధ నాకు అర్థమైంది, బట్ ఆ బాధ కంటే మీ ఇద్దరు షేర్ చేసుకుంటున్న లవ్ రిలేషన్ ఇంకా ఏదైతుందో
నాకు నా తెలిసి ఇంకా ఇద్దరు 20 ఇప్పటికీ అట్లాగే ఉంటామండి. అదే 25 ఏళ్ళలో ఎక్కడ కూడా తక్కువ కాలేదు. ఎక్కడ తక్కువ ఎక్కడ నాకు నచ్చిందంటే నేను కొడుతుంటానండి అప్పుడప్పుడు సీరియస్ అయింది, కానీ మా ఆయన నాకు దేవుడు అన్నారు చూడండి. మేము కొట్టుకుంటే మాట్లాడుకుంటే తిట్టుకుంటే ఎవరైనా పక్కన వాళ్ళు చూస్తే వీళ్ళు రేపొద్దున మేము వెళ్ళిపోయినట్టే, వీళ్ళిద్దరు విడిపోయినట్టే అనుకుంటారు. కానీ మళ్ళీ మేమే ఆశ్చర్యంగా మేమే కలిసిపోతాం. వెరీ స్వీట్ ఇస్ దాట్. వెళ్ళి బెస్ట్ చేయండి. ఎలా ప్రపోజ్ చేశారు పెద్దమ్మా అప్పుడు ఆ కాలంలో? పాటలు ఎక్కువ పాడుతూ ఉంటామండి మేము. దాని గురించి ఆ మ్యూజిక్ మమ్మల్ని కలిపిందండి. అవునా? ఈయన పాటలో ఐ లవ్ యూ చెప్తాడు, మీరు పాట రూపంలో ఐ లవ్ యూ టూ అని చెప్పండి. I love you, I love you. ఎన్నెన్నో జన్మల బంధం ఇది నాది, ఎన్నటికీ మాయని మమత నీది నాది. అరే వా! Fantastic. థ్యాంక్ యూ. గుడ్ డే. భారంగా ఉంది. ఎందుకు? నాకు తేలిగ్గా ఉంది. ఎందుకు? పెళ్ళై 25 ఇయర్స్ అయిన, అంటే లవ్ మ్యారేజ్ లో 25 ఇయర్స్ అయిన తర్వాత కూడా ఇలా కలిసి ఉంటున్న, అన్యోన్యంగా ఉన్నారు, అది కూడా వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ జీవితాంతం కలిసి లేకుండా. ఉంటారు అబ్బా, అందులో డౌట్ లేదు. హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు ఎంత నవ్వుతున్నారో ఆ నవ్వు డబుల్ అవుతుంది ఇంకా. అదే. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సెకండ్ కపుల్ ఫర్ కల్లు కల్లు ప్లస్ వచ్చేయండి. వెల్కమ్ సార్. పెళ్ళై 20 ఇయర్స్. 20 years అవుతుంది. 20. ఎన్నేళ్ళు సార్ ఆర్టీసీలో? 24 years వస్తుంది. 24 years అవుతుంది. వెరీ నైస్. కల్లు కల్లు ప్లస్ ఏదైనా కళ్ళు చూసి మాట్లాడదాం. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్. భార్యాభర్తల మధ్య కోపతాపాలు, చిలిపి తగాదాలు, అసంతోషాలు ఉంటేనే పచ్చిని సంసారం అంటారు. కానీ ఇలాంటివి ఏవీ లేకుండా గొడవలు, మొత్తం హ్యాపీ లైఫే ఉంటే, సో ఆ లైఫ్ ఏమంటారు? జీవితంలో నవరసాలు ఉండాలండి, అన్నీ ఉంటేనే అది జీవితం అనిపిస్తుంది. రౌద్ర రసం మీ లైఫ్ లో ఎప్పుడు ఉండే, ఎలా వచ్చింది? అంటే గిలికజ్జాలాగా వస్తుంది, అంత సీరియస్గా ఏమి రావు. మళ్ళీ ఒక నార్మల్ ఒక 5-10 minutes తర్వాత మళ్ళీ కామన్ అవుతుంది. సో పెళ్ళై 20 years లో మీ ఇద్దరి మధ్యలో మర్చిపోలేని గొడవ ఏదైనా జరిగిందా? జరిగిందండి. ఏంటండి అది? ఈయన కోపం ఎక్కువ అండి. ముందు మంచిది చెప్తాను. మా నాన్న చూసుకున్నట్టు తను కూడా అలా చూసుకున్నారండి. అసలు నేను చిన్నప్పుడే మ్యారేజ్ అయింది. కోపం వచ్చిందంటే బ్యాడ్, అంటే కోపం వచ్చిందంటే ఆగరండి. అసలు ఒక నిమిషంలో కోపం వచ్చేస్తుంది. అది ఎంత అంటే ఓ శివతాండం ఆడినట్టు అంత కోపం అండి. ఆ 15 నిమిషాలు, 1/2 hour, 1 hour అంత కోపం. ఆ కోపమే ఇప్పటి వరకు ఇంకా అసలు బాధ అండి మాకు. ఓకే. సో ఈ కోపం వల్ల మీరు ఆయనతో భయపడి ఈ విషయం చెప్పలేకపోయారా, లేకపోతే చెప్తూ ఉంటారా కోపం మార్చుకోండి అని? పెళ్ళైనా కొంచెం 20 సంవత్సరాల నుంచి అదే చెప్తానండి. ఇప్పటికి ఇంకా మారలేదు. ఇప్పుడు మా పిల్లలు పెద్దగా అవుతున్నారు, కొంచెం ఒక 1% మారింది. ఇంకా మారుతుందా, మొత్తం అయితే మారదు అనుకుంటున్నాను. ఈ జీ తెలుగు వల్ల మారుతుందని అనుకుంటున్నాను. 20 years లో 1% మారారండి. సో రెస్ట్ ఆఫ్ లైఫ్ మారుతారన్న నమ్మకం మీకు లేదు, ఇలాగే అడ్జస్ట్ అయిపోతారు? ఇలాగే అడ్జస్ట్ అయిపోతున్నాను ఇప్పటి వరకు అయితే 20 years నుంచి. సరే, మారుతారా? ముందు పిల్లలు పెద్దగా అవుతారు కాబట్టి మారుతారా? పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు కదా. ఓకే. ఇన్ని రోజులు అంటే చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం మేము కూడా అంటే ఈజీగా తీసుకున్నాను నేను దాన్ని. ఆ కోపం వల్ల ఎంత నష్టం అనేది తెలిసింది. అసలు ఆయన కోపమే ఉంటుందండి ఇంట్లో వాళ్ళకి, పిల్లల మీద అని కాదు, బయట అయినా, డ్యూటీ మీద అయినా, అట్లే ఉంటాను. మాట అంటే పడరు. ఏదన్నా అన్నాడు అనుకో కోపం వచ్చేస్తుంది అప్పుడే. ఓకే, ఆ కోపం గురించి కూడా మాట్లాడదాం. ఒక బెలూన్ బర్స్ట్ చేయండి. మీ ఆయన సంతోషం ఎందులో ఉందండి? భార్య పిల్లలండి. షూరా? షూర్ అండి. మరి మీ మీద ఎందుకు కోపం చూపెడుతున్నాడు? ఇక్కడ సంతోషం లేదు. మా మీద కాదండి, కోపం అనేది అందరి మీద అంటున్నాను. మా మీద పిల్లల మీద అని కాదు. బయట మీద చూపెడితే మీకెలా తెలుస్తుంది? తెలుస్తుందండి. అసలు కోపం వచ్చేస్తారు ఇంటికి. డ్యూటీ అయిపోయినాక మేము అసలు ఇంటికి ఒక 1 hour దాకా మాట్లాడము. కోపంలో ఉంటారు, టెన్షన్లో ఉంటారని ముందే ఆర్టీసీ కండక్టర్ పబ్లిక్ ఉంటారు అనేసి కోపం ఉంటుంది. ఆ కోపం బయట ఏదైనా కోపం బయట వచ్చేస్తే అసలు ఇంట్లో మొత్తం అదే ఉంటుంది మూడు. ఇంకా అంటే ఇంటికి వచ్చిన తర్వాత సంతోషం అయిపోవాలి కదా. మీరు చెప్పిన ప్రకారం బయట గొడవ పెడితే ఆయన సంతోషం మీ సంతోషంలో ఉంది. ఆయన ఇంటికి వచ్చి చిరాకు పడి మాట్లాడకుండా ఒక గంట సేపు ఉంటే మాకు అర్థం అయిపోతుంది అండి కోపం ఉంటుందని. ఒక గంట 1 hour అయినా నేను చెప్పానంటే అతనికి, మా వాళ్ళకి ఇంట్లో పిల్లలకి కానీ మా మిస్సెస్ కూడా ఏం చెప్పానంటే 1 or 2 hours నన్ను డిస్టర్బ్ చేయొద్దు, రాగానే రెస్ట్ తీసుకున్న తర్వాత నాతో ఏ విషయం అన్నా డిస్కషన్ చేయండి, అప్పటి వరకు నా దగ్గర రావద్దని చెప్తాను. అంటే మరి మెంటల్ స్టెబిలిటీ వచ్చేస్తుంది, నార్మల్ పొజిషన్ వస్తుందండి. ఓకే. ఎందుకంటే 7 hours మేము ఆన్ డ్యూటీలో జనాలతోనే చిరాకు గొడవలు ఇవన్నీ ఉంటాయండి. దాన్ని బట్టి నేను రాగానే ముందే చెప్పానండి, స్టార్టింగ్ లో డ్యూటీ మ్యారేజ్ తర్వాతనే చెప్పాను నేను. ఆఫ్టర్ 1 or 2 hours తర్వాత నా దగ్గర రండి, ఏదైనా విషయం ఉంటే డిస్కస్ చేయండి, అంతవరకు దాకా నా దగ్గర రావద్దు అని చెప్పానండి. అదే ఫాలో అవుతున్నారు ఇప్పటి వరకు కూడా. పర్ఫెక్ట్. బెలూన్ బెస్ట్ చేయండి. మీ ఆయనకి కొన్ని మంచి అలవాట్లు ఉన్నాయని విన్నాం.
చాలా మంచి అలవాట్లు. అంటే ఉల్టా అన్నా నేను. అందుకే చాలా మంచి అలవాట్లు ఉన్నాయండి. చాలా మంచి అలవాట్ల మంచి అలవాట్లు. ఎప్పుడన్నా వాటితో మీకు ప్రాబ్లం అయిందా? ప్రాబ్లం కాలేదు కానీ నేను అంత పట్టించుకున్నాను. పట్టించుకోరా? అయ్యో హెల్త్ ఉన్నాయండి, స్టార్టింగ్ లో ఉండేది, దాచుకోవాల్సిన అవసరం లేదు. నేను అంటే జెన్యున్ గా మాట్లాడుతున్నాను. నాకు ట్రాన్స్పోర్ట్ అంటే రూపాయల పనిచేసినప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు, కొంచెం నడుస్తున్న ఫంక్షన్స్ ఉంటాయి, పార్టీస్ ఉంటాయి, చేసిన అన్ని చేశానండి. చెప్పాను, ఆమె కూడా అంతా నేను ఒకసారి సీరియస్ గా తీసుకున్నా. చెప్పారు నాకు కాదు కూడదు అంటే, లేలే నాకు ఉన్న సర్కిల్ని బట్టి నాకు తప్పదు కాబట్టి ఇప్పుడు అది కంటిన్యూ చేశాను. అంటే ఆమె సీరియస్ గా తీసుకోలేదు. తర్వాత ఇప్పుడు 2-3-4 years నుంచి మాక్సిమం 4 years అయిందండి, నేను కంప్లీట్ గా అన్ని బంద్ అయిపోయినాయండి. సూపర్ సూపర్. ఈ టైంలోనే కొంచెం జాగ్రత్త. పిల్లలు పెద్దగారండి, ఎక్స్పెన్సెస్ పెరిగాయి, అదన్నీ ఆలోచించి నేనే కంప్లీట్ గా బంద్ చేసుకున్నానండి. సూపర్ అండి, వెరీ గుడ్. బెలూన్ పక్కన పెట్టండి. ఇప్పుడు నెక్స్ట్ పిల్లలు పెళ్లిళ్ళు ఉన్నాయి, మీరిద్దరే ఉండబోతున్నారు. ఆ లైఫ్ వేరేనే ఉంటుంది. అండ్ మీరు చూసుకోవాలి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళ పిల్లలు వాళ్ళు బిజీ అయిపోతుంటారు. ఆ టైంలో ఎలాంటి ప్రామిస్ చేస్తారు? లావణ్య, నేను ఇప్పటి నుంచి కూడా ఒక ఇంటి కుటుంబ యజమానిగా పెద్దగా నీకంటే ఎక్కువ నేను లీడ్ తీసుకుంటూ మీకు సంతోషాన్ని ఇస్తూ పిల్లలకు కానీ నీకు కానీ ఈ కుటుంబాన్ని ముంగలికి తీసుకుపోతానని నేను వాగ్దానం చేస్తాను. ఐ లవ్ యూ. చాలా జెన్యున్ గా మాట్లాడారు సార్. థ్యాంక్ యూ సో మచ్. చూద్దాం స్కోరింగ్ టైంలో ఇంకా బోల్డ్ అనే విషయాలు మాట్లాడడం. ఇప్పుడైతే థర్డ్ కపుల్ ప్లీజ్. రెడీ అండి? అయ్యో ఆ ఇద్దరు పార్టిసిపెంట్స్ ని చూసారు, మాట్లాడడం దేని గురించి మాట్లాడాలి అని అనుకున్నారు? ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదా? చెప్పాలా? చెప్పండి. అసలు ఉన్నది చెప్పాలనున్నది మాటలు రాలే. ఏదన్నా చెప్పాలనుకుంటున్నారా మీ ఆయనకి? చాలా ఇష్టంగా పెట్టుకుంటారు, కానీ కోపం కూడా అంతే ఉంది. కోపం వస్తే మళ్ళీ దగ్గర వెళ్ళలేము, విశ్వామిత్ర ఋషి లాగా. అవునా? పిల్లలు నేను అందరూ జడిసిపోతాం చాలా. లేదు, ఏంటి ప్రాబ్లం ఏంటి? ఎందుకు మీ ఆవిడ మీద ఎప్పుడు కోపం వస్తుంది మీకు? చిన్న చిన్న విషయాలు, పెద్దగా చెప్పుకోదగ్గలా ఉండవు అవి. చిన్న విషయాలు ఇట్లా అన్నప్పుడు అప్పుడు ఇమీడియట్లీ రాకుండా తర్వాత వచ్చేసి ఇంట్లో చాలా గుర్తుంచుకోదగ్గవి కూడా ఉండవు అవి. ఇట్లా అంటే చెంగుమని ఏ పని అన్న ఉద్దేశం కదా, చెప్పుకోలేక కొన్ని చెప్తుంది, మీకు అర్థం అవుతుందా? బ్రేక్ ఉందండి దాని గురించి. ఆయన ఒకటే అంటారు, నువ్వు చేస్తేనే యాక్టివ్ గా ఉంటావు. అయ్యో, బెలూన్ బస్ చేయండి. మీ లైఫ్ లో మీ ఆయన వచ్చిన తర్వాత ది మోస్ట్ మ్యారేజ్ ఒక 2 years అయితే ఏ ప్రాబ్లం వచ్చినా ఈయన చూసుకోవడే బతికాను. ఒక 2 years అంటే అత్త మామయ్య ఆడబడుచులు అందరూ ఉన్నారు, ఉన్నా ఈయన చూసుకొని నేను అలాగా అన్ని కంట్రోల్ అయిపోయాను. తర్వాత కొంచెం తెలిసి వచ్చింది, కానీ కోపంని కంట్రోల్ చేసుకోవడం అంటే ఉమ్మడి కుటుంబం అంటే ఉంటుంది కదా, అన్ని అలా సర్దుకుపోవడం అలవాటు అయిపోయింది. అత్త ఏదో చెప్తారు, మామయ్య ఏదో చెప్తుంటారు, అవన్నీ పట్టించుకోవడం. ఒక్కొక్కసారి కోపం వచ్చి ఏడ్చుకుంటా కూర్చొని, ఎందుకు ఈ పరిస్థితి అని. మళ్ళీ తర్వాత ఈయన చూసుకొని అయ్యో ఈయన దొరికేది కదా, సరే అని సర్దుకుంటా నేనే. ఒక హ్యాపీ మూమెంట్ ఏదైనా ఉందా, ఇది మా ఆయన మా కోసం చేశాడు అని? అన్ని చేశారు, చాలా చేశారు. అంటే మా సిస్టర్స్ మ్యారేజ్ కంతా చాలా హెల్ప్ చేశారు. 5 sisters 1 brother. అందరికి హెల్ప్ చేశారు, బాగా చేస్తారు. మా ఫ్యామిలీకి అంతా చేస్తారు. డౌరీ ఏం తీసుకోలేదు, ఒక్క పైసా తీసుకోలేదు, మళ్ళీ చేసుకున్నారు ఇష్టపడి ఆయనే ఒప్పించి మా నాన్నని. నేను లవ్ చేశాను కానీ నేను చెప్పలేకపోయాను మా డాడీ దగ్గర. అంటే కొంచెం మిలిటరీ సిస్టమ్, డిసిప్లిన్ ఉంటారు డాడీ, అందుకని నేను చెప్పలేకపోయాను. ఏమైపోతారో మనం చెప్తే అని చెప్పలేదు. ఈయననే అన్ని ఒప్పించి చేసుకున్నారు. ఈయన మీరు చెప్పండి, ఇప్పుడు మీరు మాట్లాడండి. మీ వైఫ్ గురించి చెప్పండి. వైఫ్ మీ లైఫ్ లో వచ్చిన తర్వాత ది హ్యాపీ మూమెంట్, ది కికింగ్ మూమెంట్. 2 బాబులు మాకు, 2 బాబులు కూడా నార్మల్ డెలివరీ కానీ చాలా సంతోషపడ్డాను. 2వ బాబుకి చనిపోవాల్సింది నేను, అంటే బాబు నువ్వు చనిపోతారన్నారు. అంటే బలం లేదు, అప్పుడు కూడా ఆఫీస్కి వెళ్తూనే ఒక 2 months లీవ్ పెడతా అంతే, ఆ డెలివరీ టైం మళ్ళీ వెళ్ళిపోతా. ఫస్ట్ బాబు 7th class లో పెయింటింగ్ దాంట్లో ఫస్ట్ వచ్చాడు చిల్డ్రన్స్ కాంపిటీషన్ లో. అప్పుడు అందరు ఇంటర్వ్యూ తీసుకుంటుంటే చాలా ఆనందం, కొడుకులను చూసి పొంగిపోయాను, అట్లా చాలా ఫీల్ అయిపోయింది. అప్పుడు వెరీ నైస్. పెద్ద బాబు అంతే, చిన్న బాబు అంతే. ఫస్ట్ టైం పెద్ద బాబుకి వచ్చింది ఫస్ట్ ప్రైజ్. సెకండ్ ఇయర్ కి ఇద్దరికి రాగానే ఇంకా చాలా, అంటే పెయింటింగ్ కాంపిటీషన్ కంటే వెళ్తుంటాం, మేము కూడా వెళ్తాము. తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారు? మేము వెళ్తాము. మీరు కూడా పెయింటింగ్ వేస్తారా? లేదు, చూసారు కదా, ఇంకా ముగ్గులు వేయడానికే టైం ఉంటుంది. థర్డ్ క్వశ్చన్,
మీరిద్దరు జీవితాంతం ఇలాగే కలిసి ఉంటాము అని ఎప్పుడు అనుకున్నారు? ఎందుకు అనుకున్నారు? ఫస్ట్ టైం చూసినప్పుడు ఆయన చెప్పారు నాకు, చేతులు పట్టుకున్నారు, అప్పుడు చెప్పారు నేను వదలను అని. అంతే, ఏ రోజు మాట ఇచ్చారు ఈ రోజు వరకు అలాగే ఉన్నారు. ఇంకా ఇప్పుడు పెళ్ళైనట్లే మాకు అనిపిస్తుంది. 16 years అయినట్లు మాకు అనిపించలేదు. అసలు పిల్లల్ని చూస్తే తెలుస్తుంది కానీ మాకైతే అనిపించలేదు. ప్రేమలో అయితే సేమ్ అలాగే ఉన్నాం. ఎంత కోపం వచ్చినా కొంచెం కంట్రోల్, ఒక 1 day 2 days కంట్రోల్ అవుతాను, మళ్ళీ అదే ప్రేమ, సేమ్ ప్రేమ వచ్చేస్తుంది. అసలు ఏం నచ్చి ఆయన యాక్సెప్ట్ చేశారు మీరు ఆ మాట చెప్పగానే? స్టోరీ వింటుంటే ఒక్కడు సినిమాలో మహేష్ బాబు సీన్ గుర్తొచ్చింది. చేయి పట్టుకుంటాడు కదా భూమిక, అది ఇక ఆ టైం నుంచి ఇంకా పాటలు డాన్స్ పర్సనాలిటీ చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి నాకు క్వాబ్ ఉండేది. చిన్నప్పటి నుండి పర్సనాలిటీ బాగుండాలి, మగాలంటే అట్లా ఉండాలి అని. జుట్టు ఉండాలని అనుకోలేదా? జుట్టు ఉండే ముందు మీరు ఇచ్చే టెన్షన్స్ వల్ల నేను కాదు, ఫ్యామిలీ టెన్షన్స్ వల్ల నేనేమి ఇయ్యలే. నేను ఇంకా ఎంకరేజ్ చేస్తా, ఆఫీస్కి వెళ్తా, నేనే హెల్ప్ చేస్తా. ఇంకా ఈ జనరేషన్ కి ఎంత మంచి చెప్పాలో ఆ మంచి మీలో ఉంది. అండ్ ఈ మెసేజ్ ద్వారా చాలా మంది యంగ్స్టర్స్ ఖచ్చితంగా ఇన్స్పైర్ అవుతారు. మంచిగా ఉండాలండి, అందరూ కలిసి ఉంటేనే మంచిగా ఉంటుంది. వస్తుంది, గొడవలు వస్తుంటాయి, అది ఫ్యామిలీ అంటే ఉంటుంది. అంటే ఫ్యామిలీ గొడవలో పడి పిచ్చి డిసిషన్స్ తీసుకోకూడదు. అసలు ఆత్మహత్య అయితే అసలు చేసుకోవద్దు. అదొక మెంటల్ థాట్. అది బెల్లుని పగలగొట్టండి మీరు, ఫ్యూచర్ ఉంది మన. రెడీ, ఏం చేద్దాం సార్ రొమాంటిక్ గా? అగాధమో జలనిధిలోన ఆనిముత్యమున్నట్టులే, శోకాల మడుగున దాగి సుఖమున్నదిలే, ఏది తనంత తానై నీ దరికి రాదు, శోధించి సాధించాలి అది ఏ ధీరగుణం. సూపర్ అండి, గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ సో మచ్. కళ్ళు ప్లస్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు స్కోర్స్ అండ్ ది సాడెస్ట్ పార్ట్, ఎలిమినేషన్. ఎంత ప్రయత్నిస్తున్నాం అండి, ఎలిమినేషన్ కాకూడదు, ఎవరు ముగ్గురుతో కూడా ఫైనల్ ఆడదాం, కానీ బేసికలీ గెలిచేది ఎవరో ఒకరే. సో ఫస్ట్ కపుల్ లీడింగ్ లో ఉండే ఇంతకు ముందు with 500 points, 400. అయితే ఈ రౌండ్ లో కళ్ళు ప్లస్ కరెక్ట్ గా లేకపోయినా దాన్ని పక్కన పెట్టేసి మంచి మెసేజ్ ఇచ్చారు కాబట్టి అది తీసుకుని ముగ్గురికి కూడా 300 పాయింట్ ఇచ్చారు. వెరీ నైస్. సో అలాగే 100 బోనస్ పాయింట్లు ఒకరికి ఇవ్వాలి. 100 బోనస్ పాయింట్లు అండి. ఇప్పటి వరకు ఎవరు ఓడిపోలేదు, ఎవరు గెలవలేదు, ముగ్గురు సమానంగా ఉన్నారు. 100 బోనస్ పాయింట్లు ఎవరు బీభత్సంగా డాన్స్ చేసి అద్భుతంగా డాన్స్ చేసి ఆ 100 పాయింట్లు గెలుచుకున్నారంటే ఇట్ ఈస్ ది ఫస్ట్ కపుల్. కంగ్రాచులేషన్స్, మీరు అద్భుతంగా చేశారండి. బేసికలీ మీ ఇద్దరు కూడా చాలా బాగా చేశారు, కానీ ఎక్కడో ఆ కోఆర్డినేషన్, ఆ మ్యాజిక్ డాన్స్ లో వాళ్ళిద్దరు అద్భుతంగా చేశారు. సో మీ టోటల్ స్కోర్ అయిపోయింది 900 పాయింట్స్. కంగ్రాచులేషన్స్. సో ఇక్కడ మాత్రం టై వచ్చింది, 700 స్కోర్ లో ఉన్నారు, 700 టై లో ఉన్నారు. టై వచ్చినప్పుడు మేము ఏం చేస్తామంటే టాస్ వేస్తాం. రెడీ, ఇది ఒక 10 రూపీస్ కాయిన్. 10 అని సింబల్ ఉంది, న్యూమెరికల్ సింబల్ ఉంది, దట్ ఇస్ టెయిల్స్. నేషనల్ ఎంబ్లమ్ ఇంకో వైపు ఉంది, అది హెడ్స్. ఓకేనా? మీ కాల్. హెడ్ టెయిల్స్. సో ఏదొస్తే వాళ్ళు ఈ షోలో ఉంటారు. ఇట్ ఇస్ టెయిల్స్. కంగ్రాచులేషన్స్. అండ్ సెకండ్ కపుల్, వి ఆర్ సో సారీ. హార్డ్ లక్ సార్, నో ప్రాబ్లం. బట్ మీరు ఇక్కడ ఎంఎంపీపీ గెలుచుకోకపోయినా మీరు లైఫ్ లో విన్నర్స్. ఎన్నో మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్ గా 4th రౌండ్ కి వచ్చేసాము. అదే ఆటాడిస్తా. సో ఈ రౌండ్ లో ఏం జరుగుతుందంటే గేమ్ ఆడతాం. గేమ్ లో గెలిచిన వారు ఎంఎంపీపీ టైటిల్ గెలుచుకుంటారు. కానీ 200 పాయింట్స్ లీడింగ్ లో ఉన్నారు ఆ కపుల్. సో జాగ్రత్తగా, ఎందుకంటే మనం 3 ఎక్కువ వేయాలి వాళ్ళని దాటి ముందుకు రావాలంటే. ఓకేనా? రెడీ? యువర్ గేమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. ఓపెన్. క్లోజ్. ఓపెన్. గట్టిగా పెదమా, గట్టిగా. ఓపెన్. పెదమా గట్టిగా, చూసే పెదమా. ఓపెన్. క్లోజ్. ఇక్కడ ఒక బాల్ స్టార్టింగ్ ఫస్ట్ బాల్ పడింది. ఏమండి? ఓపెన్. క్లోజ్.
ఓపెన్ ఓపెన్ చేయండి క్లోజ్ పెద్దమ్మా ఇట్లా ట్రై ఓపెన్ చేయి చేయండి ఓపెన్ అయ్యో ఓపెన్ చేయండి ఓపెన్ చేయండి అర్రే క్లోజ్ 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 వెంటనే ఓపెన్ క్లోజ్ అని కూడా చెప్పాలి. ఓపెన్ చేయండి ఓపెన్ చేయండి ఓపెన్ ఓపెన్ చేయండి వెరీ గుడ్ చూసావా ఆ నాకు చూడు ఆ మూత దాకా కింద పడుతుంది. Come on. ఓపెన్ చేయండి ఆహా సూపర్ ఓహో 3, 2, 1 డార్లింగ్ ఇప్పుడు తెలిసిపోతుంది మన ఎంఎంపీపీ టైటిల్ విన్నర్ ఎవరు. ఎవరు రెడీయా ఎక్కడదాం ఇక్కడ 200 పాయింట్స్ తో ఎక్స్ట్రా ఉండే అంటే వాళ్ళకి 900 మీకు 700 ఉండే. ఇప్పుడు కౌంట్ చేద్దాం. కౌంట్ చేయి. 900 ప్లస్ 1000 1100 1200 1300 అంటే ఇక్కడ మనం 700 తో స్టార్ట్ చేయాలి. 1300 దాటాం అనుకోండి మనం గెలుస్తాం. 800 900 1000 1100 1200 1300 1400 1500 కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో సంక్రాంతి టైం కాబట్టి మొన్ననే సంక్రాంతి అయింది కాబట్టి స్పెషల్ గిఫ్ట్స్. కంగ్రాచులేషన్స్. ఎంఎంపీపీ టైటిల్ గెలుచుకున్నందుకు జీ తెలుగు తరపు నుంచి హోమ్ థియేటర్ కంగ్రాచులేషన్స్. అలాగే ఎంఎంపీపీ టైటిల్ గెలుచుకున్నందుకు జీ తెలుగు తరపు నుంచి కంగ్రాచులేషన్స్ ఓ మిక్సీ. అందమైన గిఫ్ట్. అంతేకాదు చిరకాలం మీతో పాటు ఉండేలాగా వాళ్ళకి చూపిస్తూ మీరు చూస్తూ ఇది ఓపెన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా రావచ్చండి ఇక్కడ mmppc.telugu@gmail.com కి మీ డీటెయిల్స్ అని పంపించండి. మేమే మీ కాంటాక్ట్ లోకి వచ్చేస్తాం. చాలా మంది అంటారు మెయిల్ చేస్తున్నాం ఎవరు పట్టించుకోవట్లేదని. మెయిల్స్ ఎక్కువేయండి. చాలా మంది ఉన్నారు. డెఫినెట్ గా మీకు కాల్ వస్తుంది. సో కీప్ మెయిలింగ్, కీప్ లవింగ్, కీప్ స్మైలింగ్. అండ్ అడ్రస్ మరోసారి మీకోసం mmppc@gmail.com. Until next time, it's love you. Bye.